లండన్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. 7 బ్లాకులున్న మేడిగడ్డలో ఒక బ్లాకులోని 3 పిల్లర్లు కుంగితే రేవంత్ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వర్షాకాలంలో అసలు కరెంటు డిమాండే ఉండదని, ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకుంటే ఏడాది మొత్తం తెలంగాణకు నీరు అందుతుంది అన్నారు హరీష్. But rainy season lo your power consumption will be around 6,000, 5,000, 7,000. Remaining 10,000 either you will shut down or you will run in the reverse mode. So atla time lo manaku ee neelu techi Kaleshwaram motorlu nadipi reservoir lo neelu nimpi pettukuntam in a matter of 90 days. 90 రోజుల్లో నింపి పెట్టుకుంటే year long for drinking water, for industrial usage, for agriculture ఆ నీళ్ళని వాడుకునే ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎన్నో ప్రాజెక్టుల సమూహం కాళేశ్వరం. అందులో నేను చెప్పిన 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ కాంపోనెంట్ లో దేర్ ఆర్ 7 బ్లాక్స్. ఆ 7 బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో 3 పియర్స్ మాత్రమే కుంగినాయి. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకుంటారు. సో ఇట్లాంటి దుష్ప్రచారం. ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం. సరే అధికారంలో రావడానికంటే మా మీద బుర్ర జల్లినవు, ఏదో అబద్ధాలు చెప్పినావు, సరే గెలిచినావు, గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయమా? యూ పర్ఫామ్ నావు, అది చేయట్లేవా? హైడ్రా వల్ల ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టట్లేదన్నారు హరీష్ రావు. ప్రభుత్వ అసమర్థతతో ఇప్పటికే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని విమర్శించారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఇప్పుడు మీ ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు ఆడ ఫ్లాట్ కొనాలంటే ఆలోచిస్తుంది. హైడ్రా అనట, ఇంకేందోనట, భయపెట్టేసింది రేవంత్ రెడ్డి. మిమ్మల్ని భయపడిందా లేదా? 4 సార్లు ఆలోచిస్తుంది. ఏమో రేట్స్ పెరుగుతలేవు, ఇంకా తగ్గుతున్నాయట కదా, ఇంకా కొద్దిగా తగ్గుతాయేమో చూద్దాం, ఇంకా తగ్గుతాయేమో చూద్దాం అనే మూడ్లో ఉన్నారా లేదా మీరు? ఏమో బాగా తగ్గినాయట, ఇంకేమైనా తగ్గినాక కొందామా, ఇంకేమైనా తగ్గినాక కొందామా అనే మోడకి వచ్చింది. సో అది ఒక గవర్నమెంట్ యొక్క నెగటివ్ యాటిట్యూడ్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వెనుకడుగు పడతా ఉంది.